షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. Degrees to faith, degrees to faith. The text is from Judges chapter 6 verse 39. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 39వ వచనం. డిగ్రీస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క డిగ్రీలు. మన విశ్వాసం ఎలాంటి నిష్పత్తిలో ఉన్నదో, ఏ స్థాయిలో ఉన్నదో, ఏ డిగ్రీలో ఉన్నదో మనం తెలుసుకోవాలి. వితౌట్ ఫెయిత్ ఇట్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంలో ఉంటే అసాధ్యమైన విషయం. ఆయన ఉన్నాడని, తన వెదకమైన ఫలం దయచేయబడని మనం నమ్మాలి. ఈ లేఖన భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గిద్యోను చేత రక్షించని ఆశించాడు. పరాక్రమ పరాజ్యుడా, గోంతుల్లో కడుచు ఆయన గానుగ చాటును నివసిస్తూ ఉండగా జయానికి భయపడి, శత్రులకు భయపడి దాక్కున్నాడు. ఆయన ఆడ వ్యక్తిని పరాక్రమ పరాజ్యుడా, యెహోవా తోడే ఉన్నాడు. దేవుడు నాకు తోడే ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు తోడే ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు సంభవిస్తాయి, వ్యాధి బాధలు వెన్నంటూ ఉంటాయి. అంత మాత్రాన దేవుడు తోడు లేడని అనుకోకూడదు. ఈజ్ విత్ us in all our circumstances, in our turmoils. ఈజ్ విత్ us, మనతోనే ఉంటాడు. ఈ సత్యాన్ని గిజ్జలు గ్రహించలేకపోయాడు. నేను నేర్పరచుకున్నాను, నీ చేత నా ప్రజలను రక్షిస్తాను, నేను సాధనగా వాడుకుంటాను. యు కమ్ డెలివర్ మై పీపుల్ అండ్ ఓవర్ లీడర్షిప్. నీ నాయకత్వంలో, నీ నడిపింపులో నా ప్రజలు నేను రక్షించుకుంటాను. God needs a person, a leader to rescue his people from calamities, from the clutches of enemies. గమనిస్తే అమాయకులందరూ, తూర్పు వారందరూ కురి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానం దిగగా యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించను. పాత కాలంలో పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిని ఆవేశించడం, ఆ పని జరిగించడం, తర్వాత వెళ్ళిపోవడం, కమ్ అండ్ గో మినిస్ట్రీగా పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య పాత కాలం ఉండింది. కానీ నూతన కాలంలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. ఇక నో కమ్ అండ్ గో మినిస్ట్రీ. ఇట్ టేక్స్ హిస్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. And the Holy Spirit takes permanent residence in our lives. మన జీవితాల్లో స్థిరమైన నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ వాక్య భాగంలో గిద్యోను ఒక సూచన అడిగాడు. అదేమనగా 36వ వచనం, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలు రక్షణ ఉద్దేశించడలా నేను కలమున గొర్రెపచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెపచ్చు మీద మాత్రమే మంచు పడి ఉండలా నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలు నా మూలంగా రక్షించమని నేను నిశ్చయించుకుంటున్న దేవునితో అనెను. We cannot believe some things from God unless we have some sign or some great manifestation or favorable things and supernatural things. ప్రభుత్వాలు మన దర్శనాలు పొందాలని, లేదా ఒక సూచన కనపడితే నిజముగా ప్రభు మాట నమ్ముతాం. మనం సూచన లేకపోతే, మేనిఫెస్టేషన్ జరగకపోతే మనం నమ్మము. అదే రీతిగా నేను రక్షిస్తాను నీ ద్వారా అన్నప్పుడు గిద్యోను నమ్మలేదు. హి వాంటెడ్ ఎ సైన్. అది జరిగితే నువ్వు నా చేత ఇశ్రాయేలు రక్షించగలుగుతున్నావని తెలుసుకుంటాను. ఐ వాంట్ ఎ సైన్, ఐ వాంట్ టు గెట్ మేనిఫెస్టేషన్. ఇట్స్ నాట్ బిలీవింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని మాట అప్ప నమ్మకం లేదు ఆయనకు. సూచన కావాలి, గొప్ప గొప్ప దర్శనాలు కావాలి, అద్భుతాలు జరిగించబడాలి. అప్పుడే నేను తెలుసుకుంటాను నీవు నన్ను పంపావని, నా చేత రక్షిస్తావని. సరే, ఆ రీతిగా ప్రభువు సరే అన్నాడు. అలాగనే జరిగను. అతను పొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చును మంచును పిండాను. నేలంతా పడకబడినది, గొర్రెపచ్చు మంచు కురిసింది. అప్పుడు తెలుసుకున్నాడు. ఆ సూచన బట్టి దేవుని ఏర్పరచుకున్నాడు అనుకున్నాడు. రెండోది మన అన్నాడు ఏమనగా, ఇప్పుడు గిద్యోను నీ కోపము మా మీద
ఉండనేకము. ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవింపు. ఈ టెస్టెడ్ గాడ్. దేవుని శోధించకూడదు మనం. ధర్మశాస్త్రం సెలవిస్తుంది దేవుని శోధించకూడదు మనం. ఈనాడు జరగకూడదు అది. కానీ ఇక్కడ గిద్యోను దేవుని శోధించిన పరీక్ష ప్రారంభించాడు. అదేమనగా నెలంతరి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రం పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగ చేశాను. నెలంతరి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండదు. నెలంతా మంచు పడింది కానీ బొచ్చు మీద ఏమో మంచు కురవలేదు, అది పొడిగా డ్రైగా ఉన్నది. ఈ రెండు సూచన బట్టి అప్పుడు గిద్యోను నమ్మాడు దేవుని మాటను. అంత నమ్మలేదు. ప్రభు జీవించే కాలంలో కూడా యూదులు సూచనగా అడిగారు. They wanted a sign. They wanted a miracle. They wanted a wonders and signs. మీరు సూచనలు చూసి కానీ నమ్మరు, చూస్తే కానీ నమ్మని మీరు. ఏ సూచన మీరు ఇవ్వబడదు. యోనా విషయాన్ని ప్రస్తావించాడు. అది తప్ప ఏది కూడా మీకు ఇవ్వబడదు. కాబట్టి పిల్లారా, మన ప్రభు మాటను నమ్మి విశ్వసించి మనం వెలుచువన కాక విశ్వాసం వలనే నడుచుకోవాలి. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. ఇట్ అండ్ బిలీవ్డ్ గాడ్స్ వర్డ్ బై సీయింగ్ ద సైన్. అలా కాదు, మనం సూచన చూసి మేనిఫెస్టేషన్ చూసి నమ్మడం కాదు. అవి ఏవి సంభవించకపోయినా ఏవి జరగకపోయినా కూడా దేవుని యొక్క మాటలు మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నప్పుడు తప్పకుండా గొప్ప దీవెన పొందగలుగుతాం. అలానే దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నతుల మీ స్తోత్రాలు. గిరిజన వల్ల కాకపోవా సూచన అడిగాడు, రెండు సూచనలు చూపించారు. చూపించిన తర్వాత నమ్మాడు తండ్రి. అలా మేము కాకుండా తండ్రి, మీ మాటలు నిజమైనవని, మీ మాటలు నమ్మి విశ్వసించి మా తండ్రి వెలుచువన కాక విశ్వాసం వల్ల ముందుకు వెళ్ళడానికి దయచేయండి. ఇచ్చోన్ ద్వారా ఇప్పుడు రక్షించుకున్నారు తండ్రి. మా ద్వారా ప్రభా ఈ లోకాన్ని రక్షించుకో ఆశిస్తున్నాగా తండ్రి. మీరు వెళ్ళండి అన్నారు. సర్వలోకానికి స్వాత ప్రకటించండి, సర్వసృష్టి స్వాత ప్రకటించండి సెలవిచ్చారు. నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఆ మాటను నమ్మి ప్రభా శిష్యులు వెళ్ళారు. మేము కూడా అదే మాట విశ్వసించి మా తండ్రి ముందుకెళ్ళి ప్రభా అనేక ఆత్మను సంబంధించే వారుగా ఉండకు, సాతాను చేతులు ప్రజలు రక్షించే వారుగా ఉంటానికి తండ్రి మీ ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం ప్రజలను దర్శించి మా తండ్రి మరి వాక్యం నమ్మి విశ్వసించి ముందడుగు వేసి అద్భుత కార్యాలు పొందుకునే కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరి సహకాలముతోనే ఉండును గాక. ఆమేన్.